నర్సరావుపేటలోని స్థానిక ఎస్ఆర్కేటీ కాలనీలో మార్పు కోసం ప్రయత్నిస్తున్న అసాంఘిక కార్యకలాపాలపై కొన్ని ప్రత్యేక కథనాలు రాసిన విలేకరిపై గిట్టని కొంతమంది విలేకరిపై ప్రత్యక్షణ రహితంగా దాడి చేయడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న విలేకరి నాగూరు సుబానీని పరామర్శించారు. జరిగిన వాస్తవాలు తెలుసుకుని దాడిని ఖండించారు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పరామర్శించిన నాయకులు ఎన్హెచ్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి షేక్ మస్తాన్ వలి, జిల్లా అధ్యక్షులు మహబూ కాసిం పీరా, బీసీ సంఘ నాయకులు సంజీవరావు, సామాజిక ఉద్యమ నేత అట్లూరి విజయ్ కుమార్, పివిరావు, రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షుడు తళ్ళూరు శివయ్య ఈ విలేకరిపై జరిగిన దాడిని తీవ్రంగా మాల మహానాడు ఖండించింది. చర్యలు తీసుకోకపోతే మాల మహానాడు కార్యాచరణ ప్రకటిస్తుందని తూళ్ళూరు శివయ్య అన్నారు. గంజాయి, గుట్కా ఇలాంటి మొత్తం కూడా నర్సరావుపేట అరికట్టడానికి అరవింద్ బాబు గారు మంచి ప్రోత్సాహం చేస్తున్నారు. దీని మీద మంచి తీవ్రతగా ఆలోచించి మంచి పరిష్కారం తీసుకోవడానికి ముందుంటారు. తప్పకుండా మీకు న్యాయం చేసి తప్పకుండా మీకు న్యాయం జరిగించుకుంటాం. సబ్సిడీ ఏమో సర్జరీ చేయాలి. ఆపరేషన్ ఎప్పుడు చేస్తా ఉన్నారు? రేపా? కేసు ఎఫ్ఐఆర్ అయిందా? 307 వచ్చింది కదా, 307 పెట్టారా? వచ్చారా డిపార్ట్మెంట్ పోలీసులు వచ్చారా? ఓకే. ఎమ్మెల్యే గారు తను ఎస్పీ గారు నోటీసులో పెడతాం మేము. దాన్ని బట్టి ప్రజా సంఘాల దాంట్లో నిర్ణయం తీసుకొని ఏంటా అని ఆలోచన చేసుకుని దాన్ని వచ్చాము. అరెస్ట్ చేయలేదు. అరెస్ట్ చేయలేదు. వాళ్ళకి కూడా నన్ను కొట్టే సందర్భంలో వాళ్ళకి ఒకటి దెబ్బ తగిలింది. నా మీద కింద కొట్టాడు, వాళ్ళకి దెబ్బ తగిలిందని వాళ్ళ మీద కొట్టాడు. అరెస్ట్ అయితే చేయలేదు. ఎమ్మెల్యే గారు వీళ్ళంతా వచ్చి పరామర్శించారు కదా, మాట్లాడి ఏం జరిగిందా ఏంటి అనేది వారు చూసుకుంటారు. పెద్దోళ్ళ నోటీసులో ఉంది కాబట్టి చూద్దాము. వారు ఇచ్చిన దాని ప్రకారం గౌరవ ఎమ్మెల్యే గారు నోటీసులో పెట్టాను కాబట్టి వారు మాట్లాడతారు. మాట్లాడి 324 పెట్టట్లేంది, పెట్టాల్సింది 307 కదా, చూద్దాం, మాట్లాడతాం. గౌరవ డిఎస్పీ గారు నోటీసులో కూడా పెడదాం. జాగ్రత్తగా